చాలా గొప్పదండి. ఈరోజు అమ్మ ప్రేమను పొందిన వారు ప్రతి వారు ఉన్నతమైన స్థానంలో. ఎగ్జాంపుల్ తీసుకుంటే నరేంద్ర మోడీ 100, 110, 105 సంవత్సరాల తల్లికి పాద పూజ చేస్తూ ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. ఆనాడు శ్రీరాముడు కూడా ముగ్గురు తల్లులు ఉన్న కైకేయిగా శ్రీరాముని వెలవేసినా సరే తల్లి మన ప్రేమను చంపుకోలేదు. అలాగే ఉదాహరణకు ఒక వ్యక్తి తల్లి మందలిస్తుందని, తల్లి దెబ్బలాడుతుందని, తల్లి మంచి త్రోవలో నడమవుతుందని, తల్లి మంచి చెయ్యాలని, తల్లి నువ్వు బాగుపడాలని కోరుకునే తల్లిని ఒక కుమారుడు చంపాలని ప్రయత్నం చేస్తాడు. పదునైన గొడ్డలతో చంపాలి, ఎలాగైనా అమ్మని చంపాలని ప్లాన్ చేసి ఒకరోజు పదునైన కొత్త గొడ్డలతో తల్లిని నరకడానికి వస్తాడు. ఈలోపు ఇంట్లోకి వచ్చేటప్పటికి తల్లి నిద్రపోయి ఉన్నది. ఎలాగైనా చంపేద్దాంలే, ఈ అమ్మని ఎందుకు, అమ్మ వల్ల నాకు ఒక్క రూపాయి లేదు, ఆదాయం లేదు, నన్ను రోజు తిడుతుంది, చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఈ అమ్మని వీడి వల్ల నాకు ఒక్క రూపాయి రాలేదని చంపాలని ప్లాన్ చేసి గొడ్డలకు తీసి రెడీ చదువుతున్నప్పుడు ఆ తల్లి మంచమన విగత జీవిగా ఉండి చూసి ఒక్కసారి అమ్మగా చూసి ఏంటమ్మ పలకలేదని చూసి తల్లిగా చూస్తే తల్లి నిర్గాంతరం లేదు. ఏమైంది చూస్తే చేతిలో ఉత్తరం. ఆ ఉత్తరంలో ఏంటి అనే ఉత్తరం సైడ్ తీసి, నాయన కొడుక, నాకు ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే దేవుడు, నువ్వు ఒక్కడివే నా కొడుకు, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, కానీ నువ్వు ఎలా బ్రతుకుతావో అనే భయంతో ఉన్నాను నాయన. ఈ లోకం అంతా కూడా ఎలాగైనా సరే నువ్వు బాగుండాలని, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలని, సొసైటీలో మంచి గుర్తింపు ఉండాలని నేను ఈరోజు నిన్ను మందలించానైనా. సరే, మందలించినందుకు నీకు ఏమి ఇవ్వలేకపోతాను, కానీ నేను నా పెన్షన్ ద్వారా సంపాదించిన కొంత ధనాన్ని మాత్రం నీ పేరుని డిపాజిట్ చేశానైనా. అదే బ్యాంకులోను, కొంత పోస్ట్ ఆఫీస్లో నా యొక్క ఆదాయాన్ని నీ కొరకే వెచ్చించానైనా. ఈ ధనాన్ని పట్టుకొని నీవు ఒంటరిగా ఉండి చచ్చిపోక, భయపడక, కొంత ధనానితోటి, ఈ ఇచ్చిన ధనానితోటి వ్యాపారం చేస్తే ప్రజలకి మంచి చేసే మార్గం ఎంచుకొనైనా, ప్రజలకి మంచి చేసే గుణాన్ని ఎంచుకొనైనా అని తల్లి ఆ ఉత్తరంలో రాసి, నాయన నన్ను క్షమించు, నిన్ను తిట్టినందుకు నన్ను క్షమించు, నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. అందుకే నాయన ఈరోజు నీకు ఏం చేయలేకపోతున్నావు, కానీ కొంత ధనాన్ని మాత్రం నీకు ఉంచానని తల్లి చచ్చిపోతే ఆ ఉత్తరం చూసి, రాసిన ఉత్తరాన్ని చూసి కొడుకు నిర్ఘాంతపోయి, ఎంత పని చేసినా నా తల్లి నా కోసం చెప్తుందా, నేను ఎంత అభాగ్యనా, ఎంత దౌర్భాగ్యనా, తల్లిని ఇంత పట్టున పెట్టుకున్నాని చాలా బాధపడి వేదన రోదనతో చేసి, అప్పుడు తల్లి పాదాలు పెట్టి తలగొరిగి పెట్టి, అప్పుడు ఆ అమ్మ పేరున అమ్మ హోటలు పెట్టి, అమ్మ అనేక క్యాంటీన్లు పెట్టి, అమ్మ పేరుని అనేక ట్రస్టులు పెట్టి, ఎంతో 5 లక్షలు అమ్మ దాచిన 5 లక్షలతోటి 5 కోట్లు సంపాదించి ప్రజలకి మెరుగైన ఉచిత వైద్యము, అమ్మ పేరున భోజనము, అమ్మ పేరున అనేక విధాలుగా తయారు చేసి ఈరోజు అమ్మకి ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి కొడుకుల్లో మీరు అవ్వచ్చు కదా, అలాంటి తల్లిల్లో మీరు అవ్వచ్చు కదా, అలాంటి కొడుకులుగా మీరు ఉండొచ్చు కదా, అది మనం ఉండొచ్చు కదా. అలాగే మన అమ్మను కూడా మనం అలా ప్రేమిస్తే ఉన్నత స్థాయిలో ఉంటామని మరొకసారి మీకు చెప్తాను. అమ్మే మన దైవం, పృథ్వీ అమ్మ, ఆకాశం అమ్మ, నేను పుట్టించిందమ్మ, పొడమి తల్లి అమ్మ.